ॐ भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। గురుభ్యో నమః సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే. మనం కార్యరూప జగత్తు, మన వివిధ శరీరాల జగత్తు, సృష్టి యొక్క ప్రయోజనం ఆత్మ కళ్యాణం కొరకే అని తెలుసుకుంటూ శరీరం యొక్క నిర్మాణము ఎచ్చట నుండి జరిగింది అనేది మహత్తత్వము అని వరకు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు సాంఖ్య దర్శనంలోని ద్వితీయ అధ్యాయంలోని మనము 18వ సూత్రం మీద మాట్లాడుకుందాం. ఏకాదశ తన్మాత్రం తత్కార్యం. ఏదైతే సత్వరజస్ తమసాం సామ్యావస్థ ప్రకృతి ఉందో, ప్రకృతి నుండి ఏదైతే మహత్తత్వం ఏర్పడిందో ఆ మహత్తత్వము నుండి అహంకారం ఏర్పడింది. ఆ అహంకారము నుండే సాత్వికం ఏకాదశకం ప్రవర్తతే వైకృతాత్ అహంకారాత్. ఆ అహంకారమును రెండుగా చెప్తున్నాడు. ఒకటి సాత్విక అహంకారము, రెండవది తామసిక అహంకారం. మహత్తత్వము నుండి అహంకారము, అహంకారములో రెండు విభాగాలు చేస్తున్నాడు. చేసి సాత్విక అహంకారము, తామసిక అహంకారము. సాత్విక అహంకారము నుండి 11 ఇంద్రియాలు జన్మించినవి, అంటే ఉత్పత్తి జరిగింది. సత్వ అహంకారము నుండి 11 ఇంద్రియాలు. మరి తామసిక అహంకారము నుండి ఏమి జనించింది అంటే పంచ తన్మాత్రలు అంటున్నాడు. సాత్విక అహంకారము నుండి ఏకాదశ ఇంద్రియాలు, తామసిక అహంకారము నుండి పంచ తన్మాత్రలు అని చెప్తున్నాడు. ఆ కర్మేంద్రియాలు అంటే మీరు ఇంద్రియాలు ఏకాదశ ఇంద్రియాలు అంటున్నారు కదా, అవేమిటి అని అడుగుతున్నాడు. కర్మేంద్రియ బుద్ధీంద్రియతరాంతరం ఏకాదశకం అనగా వాక్కు, పాని, పాదము, పాయువు, ఉపస్థము అను ఇవి 5 కర్మేంద్రియాలు అంటాడు. కర్మేంద్రియాలు అంటే ఏవి అంటే వాక్కు, పాని, పాదము, పాయువు, ఉపస్థం. పాని అంటే హస్తం, వాక్ అంటే మీకు తెలుసు, అర్థమైందా? ఆ తర్వాత నేత్రములు, శ్రోత్రములు, త్వక్కు, జిహ్వ, నాసిక అనేవి ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. అర్థమైందా? సాత్విక అహంకారము నుండి ఏమైందనా? సాత్విక అహంకారము నుండి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు. 5 కర్మేంద్రియాలేవో చెప్తున్నాను. వాక్కు, పాని, పాదము, పాయువు, ఉపస్థము. ఆ తర్వాత 5 జ్ఞానేంద్రియములు, నేత్రములు, శ్రోత్రములు, త్వక్కు, జిహ్వ, నాసిక ఇవి జ్ఞానేంద్రియములు. ఏకాదశం అనేది మనస్సు. ఇవి సాత్విక అహంకారము నుండి జనించినవి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ అడుగుతున్నాడు,
ఇప్పుడు అహంకారము మహత్తత్వము నుండే పుట్టింది కదా. ఈ అహంకారములో సాత్విక అహంకారము నుండి ఏమి పుట్టినవి? ఏకాదశ ఇంద్రియాలు పుట్టినవి. తామసిక అహంకారము నుండి ఏం పుట్టినవి? పంచ తన్మాత్రలు. పంచ తన్మాత్రలు ఏవి? స్పర్శ రూప రసగంధ. ఈ పంచ తన్మాత్రల నుండే పంచభూతాలు పుట్టినవి కదా. మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఈ పంచ తన్మాత్రలకైనా సరే ఏకాదశ ఇంద్రియాలకైనా సరే అహంకారమే కదా మూల ఉత్పత్తి. అహంకారము నుండే ఏకాదశ ఇంద్రియాలు పుట్టినవి, అహంకారము నుండే పంచతన్మాత్రలు పుట్టినవి. ఈ పంచతన్మాత్రల నుండి ఏమి పుట్టినవి? పంచభూతములు పుట్టినవి. మూలమైతే అంటే పంచ తన్మాత్రలకైనా సరే ఏకాదశ ఇంద్రియాలకైనా సరే మూలమేముంది? అహంకారము నుండి పుట్టింది. అయితే ఈ పంచభూతాలు ఇంద్రియాల నుండి జనింపబడవా అని అడుగుతున్నాడు. పంచ తన్మాత్రల నుండే ఎందుకు జన్మింపబడ్డవి? ఇంద్రియాల ద్వారా భూతములు గాని భూతముల నుండి ఇంద్రియాలు కాని పుట్టడానికి వీలు లేదా అని అడుగుతున్నాడు. అర్థమైందా సూత్రము? ఏం ప్రశ్నిస్తున్నాడు? పంచభూతాల నుండే. ఉమక్క చెప్పండి. పంచభూతములు పంచ తన్మాత్రల నుండే పుడతావా, ఇంద్రియాల నుండి పుట్టవా అని అడుగుతున్నా ప్రశ్న. అర్థమైందా? మీరు ప్రతిసారి పంచ తన్మాత్రల నుండి పంచభూతాలు పుట్టినవి అంటున్నారు, కానీ పంచ తన్మాత్రలకైనా ఏకాదశ ఇంద్రియాలకైనా ఉత్పత్తి ఎక్కడి నుండి జరిగింది? అహంకారం నుండి జరిగింది. జరిగినప్పుడు ఈ ఏకాదశ ఇంద్రియాల నుండి పంచభూతాలు పుట్టవా అనేది ప్రశ్న. అప్పుడు ఇతను చెప్తున్నాడు జరగదు, నా కుదరదు. ఎందుకంటే ఏకాదశ ఇంద్రియాలు ఏ అహంకారం నుండి పుట్టినవి? సాత్విక అహంకారం. పంచ తన్మాత్రలు తామసిక అహంకారం నుండి. అంటే స్వభావములో రెండు వేరు వేరుగా ఉన్నవి. అందుకనే నేను మీకు ముందు నుండి కూడా చెప్పిన, పంచభూతాల నుండి మన స్థూల దేహమే ఏర్పడింది, పంచభూతాల నుండి ఏకాదశ ఇంద్రియాలు ఏర్పడలేదు అని. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అంతా రిపీట్ చేస్తూ వచ్చాను? సరేనా? ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ ఇంకొక సూత్రం. దేవతలాయ శృతి ఆరంభకస్య. ఎందుకంటే ఏమవుతుంది, ఇప్పుడు పంచభూతాలు తన్మాత్రల నుండే, ఈ ఇంద్రియాల నుండే ఇంద్రియాల ఉత్పత్తికి తన్మాత్రల ఉత్పత్తికి అహంకారమైనప్పుడు ఎందుకు ఇలా వేరువేరుగా ఎందుకు విభజిస్తున్నారు? ఈ పంచభూతాలు పంచ తన్మాత్రల్లో కలిసిపోయి, పంచ తన్మాత్రలు ఏకాదశ ఇంద్రియాలలో కలిసిపోయి, ఏకాదశ ఇంద్రియాలు అహంకారములో కలిసిపోవచ్చు కదా అని అడుగుతున్నాడు. రెండవ ప్రశ్న ఏమేస్తున్నాడు? మీరు ఎందుకు నో అంటున్నారు? పంచభూతాలు పంచ తన్మాత్రలలో లయం అవ్వచ్చు, ఈ పంచ తన్మాత్రలు పంచభూతాలలో లయం అవ్వచ్చు అడుగుతున్నాడు. ఏకాదశ ఇంద్రియాలను లయం అవ్వచ్చు, ఏకాదశ ఇంద్రియాలు అహంకారములో లయం అవ్వచ్చు. ఎందుకు వేరు వేరుగా ఉత్పత్తి జరిగింది అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి సముద్రమునందు జలము అంటే వర్షపు నీరు పడుతుంది అంటే మనము జలమును ఏమంటున్నాము? జలము కూడా ఒక భూతమే కదా. పంచభూతాలలో జలం అనేది ఒక భూతం. ఇప్పుడు వర్షపు నీరు కురుస్తున్నప్పుడు నీరు ఎక్కడ పడుతుంది? పృథివీ మీద పడుతుంది, భూమి మీద.
పృథ్వీ మీద పడుతుంది, సముద్రం నందు కూడా పడుతుంది. పడుతుంది. సముద్రంలో పడినంత మాత్రాన వర్షపు నీరు లయం అవుతుందా లేదా సముద్రంలో యాడ్ అవుతుందా? సముద్రంలో యాడ్ అవుతుంది. సముద్రంలో అది పెరుగుతుంది. అంటే సముద్రం యొక్క కొలమానము చూసుకున్నా, ఇప్పుడు బావిలో కూడా, బావిలో ఆల్రెడీ నీరు ఉంది, వర్షపు నీరు వల్ల బావి ఏమైంది? నీరు పెరిగిపోయింది. పెరిగిపోయింది. అంటే అక్కడ లయం అవుతుందా అంటే కాదు. కాదు. అటులనే లోకమున ఇంద్రియాల యందు పంచభూతాలు లయము కావడానికి వీలు లేదు. ఎందుకంటే పంచభూతాల యొక్క కాల పరిధి కంటే, పంచభూతాల యొక్క సామర్థ్యము కంటే ఇంద్రియ సామర్థ్యము, ఇంద్రియ కాలము ఎక్కువ, అధికముగా ఉంది. కనుక అధికము నుండి తక్కువ పదార్థము పుట్టొచ్చు, కానీ తక్కువ పదార్థంలోకి అధికము లీనమవ్వడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. చెప్పి మళ్ళీ అంటే మరి మీ దృష్టిలో ఇంద్రియాలు నిత్యమా? ఎందుకంటే మీరు పంచభూతాలను అనిత్యం అంటున్నారు, పంచభూతాలు తన్మాత్రల యందు కలిసిపోతవి అంటున్నారు. అంటే మీ దృష్టిలో ఏకాదశ ఇంద్రియాలు నిత్యమా అని అడుగుతున్నాడు. ఎందుకంటే పంచభూతాలు ఎక్కడ కలిసిపోతున్నాయి? పంచతన్మాత్రలలో. మరి ఏకాదశ ఇంద్రియాలు కలువవా, అవి నిత్యమా అని అడుగుతున్నాడు. అంటే నిజముగా ఏకాదశ ఇంద్రియాలు ఎవరికంటే నిత్యము? పంచభూతాల కంటే నిత్యము. కానీ ఏకాదశ ఇంద్రియాల యొక్క ఉత్పత్తి కూడా అనిత్యమే. అంటే జరిగింది కదా, ఇప్పుడు అహంకారము నుండి ఏకాదశ ఇంద్రియాలు పుట్టినవి. కాబట్టి ఏకాదశ ఇంద్రియాలు నిరంతరము ఉంటవి అనడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు ఈ స్థూల దేహం తీసుకుంటే, ఈ స్థూల దేహంలో ఉన్నటువంటి మృతదేహమును జనాలు ఏం చేస్తారు? జనులు భస్మం చేస్తారు. అర్థమైందా ఇప్పుడు మీకు శరీర ఉత్పత్తి? మనము ఒక శరీరం ధరించుకొని ఉన్నాం, దేవదత్తుడు ఒక శరీరమును ధరించుకొని ఉన్నాడు అనుకోండి. అతను ఆ శరీరమును త్యజించినప్పుడు ఆ త్యజించిన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాము? భస్మం చేస్తున్నాం. కానీ శరీరంనే భస్మం చేస్తున్నాము, కానీ దేవదత్తుడితో ఇంకా 2 శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటిని భస్మం చేసే ప్రక్రియ, పంచభూతాలలో కలిపే ప్రక్రియ ఒకటి కాదు అంటున్నాడు. అర్థమైందా? స్థూల దేహాన్ని భస్మం చెయ్యాలి అంటే ఈ భౌతిక అగ్ని ద్వారానే అది భస్మం అవుతుంది. కానీ ఏకాదశ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఏకాదశ ఇంద్రియాలు మాత్రం స్థూల దేహము వలె విచ్ఛిన్నం కావడానికి వీలు లేదు. అంటే జీవుడితో ఒక దేహం విభజింపబడింది, కానీ ఇంకా ఎన్నున్నాయి? 2 దేహాలు ఉన్నవి అని చెప్తాడు. చెబుతూ ఇప్పుడు లోకంలో మనం అందరం, నేను మీకు ముందు కూడా చెప్పా, ఇవాళ కూడా చెప్తున్నా, మనం కన్ను అంటే ఏమనుకుంటున్నాం? ఇదే కన్ను, కానీ ఇది కన్ను కాదు, ఇవన్నీ గోలకాలే. గోలకాలు భస్మమైనంత మాత్రాన గోలకాల యందు ఉన్నటువంటి ఏదైతే ఆశ్రిత ఇంద్రియం ఉందో అది ఇంకా భస్మం కాలేదు. అర్థమైందా? గోలకాలు మాత్రమే గోలకాలను ఆశ్రయించుకొని ఉన్న ఇంద్రియాలు భస్మం కాలేవు. ఎందువలన అని అడుగుతున్నాడు. అంటే శక్తి భేదోపి భేద సిద్ధౌ నైకత్వం. ఈ ఇంద్రియాలు తమ తమ శక్తిని ఉపయోగించుకోవడానికి, ఎలా పరమాత్ముని యొక్క శక్తి జీవులు తెలుసుకోవాలి అంటే పరమాత్ముడు తన శక్తిని ఎక్కడ చూపించాడు? కార్యరూప జగత్తులో. గుడ్. కార్యరూప జగత్తు ద్వారా పరమాత్ముడు తన శక్తిని
చూపించడం జరిగింది. చూపించడం జరిగింది. అలాగే జీవుడు తన శక్తిని ఎక్కడ నిరూపించుకోగలుగుతున్నాడు? పిండమునందే కదా. ఏమైంది ఇక్కడ ఆన్సర్ ఎందుకు రాలేదు వెంటనే? పిండమునందు. జీవుడు తన శక్తినంతా శరీరం ద్వారానే చూపించుకుంటాడు కదా. నేను అందంగా ఉన్నా, నేను పొడుగ్గా ఉన్నా, నేను పొట్టిగా ఉన్నా, నేను రాజుని, నేను మంత్రిని, నేను కలెక్టర్ని అని ఈ వివిధ స్థానాలని జీవుడు పొందాలి అంటే తనకి ఏం కావాలి? శరీరం శరీరం కావాలి. ఇంకా ఎందుకు అంత సందేహపడుతున్నారు? పరమాత్మని సామర్థ్యం తెలియాలంటే అక్కడ ఏముంది? కార్యరూప జగత్తు. కార్యరూప జగత్తు. జీవుడి సామర్థ్యం తెలియాలి అంటే శరీరం. అర్థమైంది? ఇంకా మర్చిపోకండి సిద్ధాంతాన్ని. అటులని జీవుడితో పాటు ఈ శరీరమున ఇంకేమున్నవి? జీవునితో పాటు ఈ శరీరమున ఇంకేమున్నవి? ఏకాదశ ఇంద్రియాలు. ఇప్పుడు ఏకాదశ ఇంద్రియాలు కూడా తమ సామర్థ్యాన్ని చూపించుకోవాలి. కాబట్టి కర్ణేంద్రియం దేన్ని ఆశ్రయించి ఉంది? కర్ణేంద్రియం. ఇంకా డౌట్ పడకండి, ఇట్లా వచ్చేయని పూసల్లాగా. అలాగే చక్షురింద్రియం దేన్ని ఆశ్రయించుకొని ఉంది? చక్షురింద్రియ గోలకం. ఓకే, మీకు అర్థం కావడానికి గోలకమే అనండి. జ్ఞానేంద్రియము దేన్ని ఆశ్రయించి ఉంది? నాసిక గోలకాన్ని. వాక్కు రసము ఏ ఇంద్రియాన్ని ఆశ్రయించి ఉంది? నోరుని. అర్థమైందా? స్పర్శ దేన్ని ఆశ్రయించి ఉంది? ఇప్పుడు ఏమర్థమైంది? శక్తులు వేరు, ఆశ్రయించుకున్న సాధన వేరు. కాబట్టి ఆ ఇంద్రియాలు తమ తమ శక్తిని నిరూపించుకోవడానికి ఈ గోలకాలను ధరించుకొని ఉన్నవి. అంత మాత్రాన గోలకాలు ఇంద్రియాలు ఒకటి కాదు. అర్థమైందా సిద్ధాంతం? పరమాత్ముని యొక్క శక్తి తెలియాలి అంటే సృష్టి ఉంది. జీవుడు శక్తి తెలియాలి అంటే శరీరం ఉంది. అలాగే జీవుని యందు మిగతా సైనికులు ఉన్నారు కదా, మనం వాటిని ఏకాదశ ఇంద్రియాలు అంటున్నాం. ఈ ఏకాదశ ఇంద్రియాలు కూడా తమ శక్తిని వేరువేరుగా నిరూపించుకోవాలి అంటే అవి కూడా ఒక్కొక్క గోలకాన్ని ఆశ్రయించి ఉన్నది. ఆశ్రయించి ఉన్నంత మాత్రాన అవి ఇవి కాదు, ఇది అది కాదు, అది వేరే, ఇది వేరే. అర్థమైందా? ఎలా మన మిత్రులకి మనతో ధన సహాయము లేదా ఇంకేదో కార్యసిద్ధి ఉంది, అప్పుడు వాళ్ళు మనల్ని ఎలా కలుపుకుంటారు? వేరు కాదు అన్నట్టుగా మూడో వ్యక్తికి ప్రదర్శింపజేస్తారా లేదా? వీళ్ళు వేరు మేము వేరు అన్న మాటనే రాదు అన్నట్టుగా ప్రదర్శింపజేస్తారు. మనం కూడా మురిసిపోతామా మురిసిపోమా? ఎంత కలుపుకుంటున్నారు మనని, ఎంత కలుపుకుంటున్నారని మనలో ఉన్న బంగారాన్ని, సువర్ణమును, శక్తినంతా కూడా వాళ్ళ కార్యమునకు మనం ఏం చేస్తున్నాం? సమర్పించేటప్పుడు మనకు అనిపించిందా ఇతను వేరు మనం వేరని? అనిపించదు. అప్పుడు అనిపించదు. ఆ వ్యక్తి తన పని కాగానే మనని ఏం చేశాడు? దూరం పెట్టేశాడా లేదా? మీ లోక ఉదాహరణ ఇచ్చినాను కదా. ఒక వ్యక్తి తన కార్యసిద్ధి కొరకు ఒక వ్యక్తిని తనలో కలుపుకుంటున్నట్టుగా ఈ ఇంద్రియాలు కూడా ఈ గోలకాలని కలుపుకుంటున్నవి. కానీ నిజంగా ఇంద్రియాలు వేరు, గోలకాలు వేరు. ఇంద్రియాల యొక్క కార్యం నెరవేరగానే ఆ ఇంద్రియాలు ఎవరిని వదిలిపెడుతున్నవి? వదిలిపెడుతున్నాయి. వదిలిపెట్టి ఎవరిని పట్టుకుంటున్నవి?
పరమాత్మని. ఇంద్రియాలు గోలకాలను వదిలిపెట్టగానే ఎవరిని పట్టుకుంటున్నవి? ఆత్మని కదా ఆత్మని. నేను చెప్పగానే మళ్ళీ పడతారు. ఈ ఇంద్రియాలు ఇప్పుడు ఒక దేవదత్తుడు స్థూల దేహము అనగానే స్థూల గోలకాలను వదలగానే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎవరితో ఎగిరిపోతున్నవి? దేవదత్తంతో ఎగిరిపోతాయి. అంటే ఆత్మతో కదా ఎగిరిపోతున్నవి. కొంచెం కూడా భాష మారనివ్వరేంది నాకు? అరే ఇప్పుడు మనం చనిపోయినప్పుడు 2 దేహాలతో పోతున్నాడు జీవుడు అన్నప్పుడు ఇది కదా సిద్ధాంతము. ఇప్పుడు అప్పటి వరకు ఈ గోలకాలను ఆశ్రయించి ఆ దేహమున ఉన్నవి, ఆత్మతో లేవు. ముక్కింద్రియం దగ్గర గోలకం దగ్గర ఉంది, కర్ణేంద్రియము చెవు దగ్గర ఉంది, చక్షురింద్రియము ఈ కన్ను దగ్గర ఉంది, త్వగేంద్రియము చర్మం దగ్గర ఉంది. ఎప్పుడైతే జీవుడు ఈ దేహాన్ని వదిలిపెడతాడో అని తెలియగానే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎవరిని పట్టుకున్నవి? ఇప్పుడు జీవుడిని పట్టుకున్నవి. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కి ఎందుకంత సందేహము? జీవుడు ఆ శరీరంలో ఉన్నప్పుడు ఇంద్రియాలన్నీ కూడా జీవునితో లేవు. ఎక్కడున్నాయి ఇవన్నీ? కులకాలతో ఉన్నాయి. మూలకాలతో ఉన్నవి. ఎప్పుడైతే జీవుడు ఆ స్థూల దేహాన్ని వదిలిపెడుతున్నాడు అనుకున్నప్పుడు ఈ ఇంద్రియాలు కూడా ఏం చేసినవి? జీవుడితో వెళ్ళిపోయినవి. మళ్ళీ గోలకాలను వదిలిపెడతాయమ్మా. వదిలిపెడుతున్నవి. అప్పటి వరకు ఏం చేసినవి? గోలకాలను పట్టుకొని ఉన్నాయి. పట్టుకున్నవి. ఎలా పట్టుకున్నవి? ఒక మిత్రుడు తన కార్యసిద్ధి కొరకు ఇంకొక మిత్రుణ్ణి కలుపుకుంటాడు. వాళ్ళిద్దరు కలిసిపోయారనేది ఈ ప్రదర్శన వాళ్ళిద్దరికి ఉంటుందా, మూడో వ్యక్తికి చూపిస్తున్నారా? లోకమున మూడో వ్యక్తికి చూపెడుతున్నారు. ఎందుకు ఇంత అర్థం కావట్లేదు అసలు? ఇప్పుడు ఒక ఇద్దరు మేము బాగా కలిసిపోయామండి, మా ఇద్దరి మధ్యలో ఏ విభేదాలు లేవండి, మేము చాలా అండర్స్టాండింగ్ గా ఉంటాం అనేది ఈ ప్రదర్శన అంతా వాళ్ళిద్దరు చేసుకుంటున్నారా, మూడో వ్యక్తికి చూపిస్తున్నారా? మూడో వ్యక్తికి చూపిస్తున్నారు. మరి ఇదిగా నేను అడుగుతుంది. మూడో వ్యక్తికి చూపిస్తున్నారు. ఇతని కార్యం నెరవేరగానే ఇతన్ని ఏం చేశాడు? దూరం పెడుతున్నాడు. ఈ ఇంద్రియాలు కూడా అంతే. ఈ ఇంద్రియాలు ఏం చేసినవి? తమ తమ సామర్థ్యం నిరూపించుకోవడానికి కులకాలతో కలిసి కలిసినవి. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందని తెలియగానే ఇంద్రియాలు ఎవరిని వదిలిపెట్టినవి? గోలకాలను వదిలిపెట్టినవి. కానీ మనమేమనుకుంటున్నాము? లోకమున నేను ఆ ఆత్మకున్నటువంటి సర్వ ఇంద్రియాలను ఈ చితిలో భస్మం చేశాము అనుకుంటున్నాం. కానీ నిజముగా మాత్రమే మనం భస్మం చేశాము. ఆ గోలకాల ద్వారా ఇప్పటి వరకు ఎవరైతే తమ కార్యాన్ని నిర్వర్తించుకున్నారో ఆ ఇంద్రియాలని మనం భస్మం చేయడం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు గుర్తుందా? స్మిత ఆపేస్తావా? మళ్ళీ కంటిన్యూ చేద్దాం.